గుడ్ మార్నింగ్. ఎల్ఐసి నాగార్జున వారి విశిష్ట ది డ్యామ్ గుడ్ సిమెంట్ అండ్ క్యాప్స్టన్ హోమ్ సర్వీసెస్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ట్యూస్డే మార్నింగ్ గ్లోబల్ క్యూస్ కొంత వీక్గా కనిపిస్తున్నాయి. కొరియన్ మార్కెట్స్ అలాగే ఇతర మార్కెట్స్లో ఒక సెల్లింగ్ అనేది కనిపిస్తోంది. వీక్ ట్రేడింగ్ అనేది జరుగుతోంది. సో 1-2 మార్కెట్లలో లాభాలు కూడా లేకపోలేదు, కానీ ప్రధానంగా నష్టాలు కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా నష్టాలతో ముగిశాయి. సో బ్రెంట్ క్రూడ్ ఇప్పుడు $91 ప్లస్ స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఎందుకంటే ఉద్రిక్తతలు ఎంత మాత్రం తగ్గడం లేదు. ఎవరికి వాళ్ళు భీష్మించి కూర్చున్నారు రెండు పక్షాలు కూడా. ఇరాన్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి ఒక ఆయిల్ ట్యాంకర్ని నిన్న సీజ్ చేసింది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు. అలాగే ట్రంప్ ఏమో ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన స్టేట్మెంట్లో వీఆర్ ఇన్ నో హరీ టు ఎండ్ ది వార్, యుద్ధాన్ని ఇప్పుడు అప్పుడే ఆపే మూడ్లో మేము లేము, తొందరలో ఏం లేము. అలాగే ఇరాన్ తెల్ల జెండా ఊపి లొంగిపోవాలట సినిమాలో చూపించినట్లుగా. సో అది ఆయన అంటున్నాడు. మరి ఆయన ఏ ప్రపంచంలో జీవిస్తాడో తెలీదు. ఐ థింక్ ఆయన సొంతంగా ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని అందులో ఉంటాడు. సో ఇంకా మిగతా బయట ఏం జరుగుతుందో ఆయన పట్టించుకోడు అనుకుంటాను. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ ఇప్పుడు $91 పైన ఉంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి, ఆయిల్ ప్రైసెస్ తగ్గేంత వరకు మేము నిద్రపోము, ఇలా ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఒకవైపు ఏమో బ్రెంట్ క్రూడ్, ఈవెన్ నైమెక్స్ క్రూడ్ చూసినా కూడా ఇట్ ఈజ్ అరౌండ్ $87-88 దగ్గర ఎక్కడ ఉంది. సో ఇలా క్రూడ్ ప్రైసెస్ హయ్యర్ లెవెల్స్కి నిన్న అనుకున్నాం మనం. ఇంత గందరగోళం ఉన్నా కూడా క్రూడ్ ప్రైసెస్ పెరగడం లేదని. మన మాట విన్నట్టున్నాయి, మేమెందుకు తగ్గుతాం అన్నట్లుగా పెరిగిపోయాయి. ఇవాళ $91+ దగ్గర కనిపిస్తుంది బ్రెంట్ క్రూడ్ ప్రైస్. ఇది ఎంత మాత్రం అనుకూలమైన పరిణామం కాదు ప్రపంచ ఎకానమీస్కి, మరీ ముఖ్యంగా ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ ఇండియాకి. సో ఒక మడిల్ అంటే ఒక బురద గంటను తయారు చేశాడు ట్రంప్. ఇప్పుడు యుద్ధం నుంచి ఎలా బయటపడాలో తెలియనటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. నవంబర్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఆయనకు కూడా గుండెదాడు మొదలయ్యే ఉంటుంది బయటపడ్డ కానీ లోపల. సో ఎందుకంటే అక్కడ 30-year బాండ్ ఈల్డ్స్ 5.3%కి వచ్చాయి. 19-year హై దగ్గరికి బాండ్ ఈల్డ్స్, 30-year బాండ్ ఈల్డ్స్, 10-year బాండ్ ఈల్డ్స్ 4.73 దగ్గర ఉన్నాయి. సో అక్కడ గవర్నమెంట్ కూడా ఇది ఎంత ధనిక దేశమైనా అమెరికన్ ప్రభుత్వం అప్పుల మీదనే ప్రయాణం కొనసాగిస్తూ ఉంటుంది. వన్ ఆఫ్ ది హైయెస్ట్ డెట్ బర్డెన్ ఉన్న దేశం ప్రభుత్వానికి సంబంధించి అమెరికా. అటువంటి గవర్నమెంట్ బారోయింగ్స్కి బాండ్ ఈల్డ్స్ ఇలా పెరుగుతూ ఉండడం అనేది ఎంతో 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 ప్రతికూలం. కాబట్టి ట్రంప్ ఏదో చేయాలి ఇక్కడ, లేకపోతే ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు ఆయన, అమెరికాని తీసుకువెళ్తాడు. కాబట్టి చూద్దాం ఈరోజు ఏమైనా ఒక స్టేట్మెంట్ ఏమైనా ఇస్తాడా. ఎందుకంటే ప్రస్తుతానికి పైకి మాత్రం బెంకంగా చెప్తున్నాడు, మేము తగ్గేది లేదు, ఇరాన్ తగ్గాల్సిందే, యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదు, ఇరాన్ న్యూక్లియరైజేషన్ అయిపోవాల్సిందే, ఇలా రకరకాల స్టేట్మెంట్స్ చెప్తున్నాడు. కానీ లోపల ఎంతో కొంత ఆయనకి తెలుసు పరిస్థితి ఎంత మాత్రం అనుకూలంగా లేదు అని. కాబట్టి ఏదైనా చేయాలి ఇక్కడ, ఏం చేస్తాడో చూద్దాం. మన మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ గత 7 రోజులుగా ఆగస్టు 10 నుంచి కూడా ప్రతిరోజు లోవర్ హైస్ లోవర్ లోస్ని ఫామ్ చేస్తూ ముందుకు వెళ్తోంది. సో మొత్తం మీద 300 పాయింట్లే కోల్పోయింది ఈ లాస్ట్ 10th ఆగస్ట్ నుంచి కనుక మనం చూస్తే. కానీ ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బాగా పడిపోవటం, సెకండ్ హాఫ్లో రికవరీ రావటం, ఇది ప్రతిరోజు మనం గమనిస్తున్నటువంటి ట్రెండ్ ఇది. సో ఈ ట్రెండ్ ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. లాస్ట్ 7 డేస్లో ఇప్పుడు అంటున్నట్లుగా 1.4% నష్టపోయింది నిఫ్టీ. సో ఇక్కడ నుంచి రికవర్ కావాలంటే బ్యాంక్స్ కావచ్చు లేదా ఐటీ కావచ్చు, ఇవేవో ఒక ట్రిగర్ కావాలి. కానీ ఆ ట్రిగర్స్ ఇప్పుడప్పుడే వస్తాయా? ఒకటి, గ్లోబల్గా బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ తగ్గాలి. అది మాత్రమే మనకు నిఫ్టీని ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి అంశం. ఇక ఎర్నింగ్ సీజన్ ముగిసిపోయింది, రిజల్ట్ రియాక్షన్స్ ఇప్పటికీ. ఎందుకంటే కాన్ఫరెన్స్ కాల్స్ జాగ్రత్తగా చదవాలండి. కాన్ఫరెన్స్ కాల్స్ చదివితేనే మనకు పరిస్థితి అర్థమవుతుంది, మేనేజ్మెంట్స్ ఏ వ్యూతో ఉన్నాయి. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ క్వార్టర్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. నిఫ్టీ పరంగా చూస్తే నిఫ్టీ ఈపీఎస్ మార్నింగ్ చదివాను నేను, నిఫ్టీ Q1 ఈపీఎస్ గ్రోత్ కనుక చూస్తే 10 quarters బెస్ట్. సో ఈపీఎస్ గ్రోత్ బాగుంది. నిఫ్టీకి సంబంధించి వాల్యుయేషన్స్ చాలా రీజనబుల్ కూడా కాదు, లోవర్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. మిడ్ స్మాల్ క్యాప్ స్పేస్లో వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. కానీ
నిఫ్టీకి సంబంధించి వాల్యుయేషన్స్ చాలా చీప్గా ఉన్నాయి. హిస్టారికల్ యావరేజ్తో కంపేర్ చేసి చూస్తే చాలా తక్కువ స్థాయిలోనే నిఫ్టీ పీఈ కావచ్చు, ఈపీఎస్ కావచ్చు ఈపీఎస్ బాగుంది, పీఈ తక్కువ లెవెల్లో ఉంది. కాబట్టి ఏదో ఒక దశలో లార్జ్ క్యాప్ స్టాక్స్లో మంచి రికవరీ వచ్చే అవకాశం ఉంది, ప్రొవైడెడ్ ఎఫ్ఐఐస్ కమ్ ఫార్వర్డ్ టు బై ది ఇండియన్ స్టాక్స్. అది జరగాలి. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం, పర్లేదు ఈ మధ్య కొద్దిగా అమ్మకాలు తగ్గించి వేశారనుకున్న సమయంలో నిన్న 2535 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు అమ్మారు. డిఐఎస్ కొన్నారు, ఇందుకు డబుల్ మొత్తంలో కొన్నారు, 5100 crores. కానీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది లార్జ్ క్యాప్ సంబంధించిన ఒక నెగిటివ్ అంశం అవుతుంది. ఇక్కడ నుంచి ఎర్నింగ్ సీజన్ ముగిసింది కాబట్టి న్యూస్లోని జాగ్రత్తగా గమనించాలి. అలాగే రీసెంట్గా మేనేజ్మెంట్స్ ఇచ్చిన కాన్ఫరెన్స్ కాల్స్ని చదవండి. టెక్నికల్స్ ఆధారంగా మార్కెట్స్ మూవ్ అవుతాయి, స్టాక్స్ మూవ్ అవుతాయి. చూస్తున్నాం సెక్టర్ రొటేషన్. నిన్న షుగర్ స్టాక్స్ పెరిగాయి. అలా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క న్యూస్లో ఆధారంగా ఎందుకు షుగర్ స్టాక్స్ పెరిగాయి, డొమెస్టిక్ షుగర్ ప్రైసెస్ పెరిగాయి, 5 to 10% వరకు పెరిగాయి అన్న వార్త కారణంగా షుగర్ స్టాక్స్లో ఒక చిన్నపాటి ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. అలాగే రిజల్ట్ సీజన్లో ఇంకా అడపదడప ఒకటి వస్తాయి. నిన్న కూడా ఎండో ఎంఐఎం రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ చక్కటి నెంబర్స్ అనౌన్స్ చేసింది. ఇది మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు అని. సో అటువంటి రిజల్ట్స్నే ఎంఐఎం ప్రకటించింది. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ 9% పెరిగింది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ 16% పెరిగింది. కానీ ఎబిటా చూస్తే Q4లో 200 crores Q4లో ఉంటే Q1లో 406 crores, 100% ప్లస్ పెరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎబిటా. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ మార్జిన్స్ పెరిగాయి, ప్యాట్ పెరిగింది. సో సరే, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ లిస్టింగ్ తర్వాత కాబట్టి కొంత డిస్కౌంట్ చేసినా కూడా బట్ స్టిల్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కౌంటర్ టు వాచ్. అలాగే రకరకాల వార్తలు మనం చూస్తున్నాం. టెక్నికల్స్ అనుకున్నాం మనం ఇందాక. టెక్నికల్స్ చార్ట్స్ చూసి డెసిషన్స్ తీసుకోవాలి. బ్రేక్అవుట్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్స్ లాంటివి జరుగుతున్నాయి, ఇలాంటి అంశాల ఆధారంగా కూడా కొంత డెసిషన్స్ తీసుకోవచ్చు. అలాగే న్యూస్ మార్నింగ్ నేను చూశాను, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంబంధించి జెఫ్రీస్ బై కాల్ ఇచ్చింది. సో అటువంటివి పనిచేస్తూ ఉంటాయి. అలాగే నెట్వర్క్ టెక్నాలజీస్ QIP ఇష్యూ ఉంది. అరౌండ్ 1200 crores సుమారుగా రైజ్ చేయబోతోంది కంపెనీ అట్ ఏ 5 to 10% డిస్కౌంట్ టు ది కరెంట్ మార్కెట్ ప్రైస్. కాబట్టి స్టాక్ ఇవాళ బహుశా నీట్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. పేటీఎంలో ఒక బ్లాక్ డీల్ జరగబోతోంది. సో ఇటువంటివి మనకు. అలాగే ఈరోజు మిల్కీ మిస్ట్ ఈ స్టాక్ లిస్ట్ కాబోతోంది. తమిళనాడుకి చెందిన కంపెనీ, ముఖ్యంగా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ. ఈ కంపెనీ ఏదో పాలు కొని అమ్మే కంపెనీ కాదు. వాళ్ళు ఎక్కువగా చేసేది ఏంటంటే ఈ పనీర్, చీజ్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎక్కువ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువ ఆదాయం ఆర్జించే కంపెనీ. కాబట్టి ఇష్యూ కూడా చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చింది, మంచి ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చింది. బహుశా అట్రాక్టివ్ ప్రైస్ దగ్గర లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల డైరీ స్టాక్స్ ఈరోజు కొంత లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలా మనకు సెక్టర్ రొటేషన్లో ఇప్పుడు బాగా హాట్గా ఉన్నవి ఏంటంటే డిఫెన్స్, ఫార్మాలో కూడా CDMO ప్రత్యేకించి, అలాగే ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్, అలాగే పవర్ ఎక్విప్మెంట్ కంపెనీస్. నాట్ ఆల్ ది ఎనర్జీ స్టాక్స్. ఈ పవర్ జనరేషన్ కంపెనీల జోలికి ఎవరు వెళ్ళట్లేదు ఇప్పుడు. పవర్ ఎక్విప్మెంట్ కంపెనీస్ నిన్న కూడా చూసాం మనం, లైక్ CG పవర్ లేదా క్వాలిటీ పవర్, అట్లాంటా ఎలక్ట్రికల్స్, ఇలాంటి కంపెనీల స్టాక్స్ పట్ల మార్కెట్లో ఇంట్రెస్ట్ వ్యక్తం అవుతుంది. అండ్ GE వెర్నోవా, T&D ఇలాంటి స్టాక్స్ అన్నమాట. సో అటువైపు మార్కెట్ దృష్టి ఉంది. రాబోయే రోజుల్లో ఫోర్జింగ్స్ ఈజ్ గోయింగ్ టు బి వన్ మోర్ ఇంట్రెస్టింగ్ సెక్టర్ అండి. ఫోర్జింగ్స్, కాస్టింగ్స్, అలాగే ఫ్యాజనర్స్, ఇటువంటి కంపెనీలు లైక్ RK ఫోర్జింగ్ లాంటి కంపెనీస్. ఈ మధ్య వచ్చిన రిజల్ట్స్లో కూడా ఆ ట్రెండ్ మనం స్పష్టంగా గమనించాం. ఎందుకంటే యూరోప్ నుంచి మంచి డిమాండ్ వస్తుంది ఇటువంటి కంపెనీస్కి, ఈ కంపెనీలు అన్నిటికీ కూడా. అలాగే ఫోర్జింగ్ షార్టేజ్ చాలా ఎక్కువగా ఉంది. కెపాసిటీ ఎడిషన్ ఎంత చేసినా సరిపోనంత షార్టేజ్ కనిపిస్తోంది. అందువల్ల ఫోర్జింగ్స్ ఈజ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ సెక్టర్ టు వాచ్. ఇలా మనకు కొన్ని పాకెట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్, సెక్టర్స్ మనకు కనిపిస్తున్నాయి. వాటి మీద దృష్టి పెట్టాలి. తప్పకుండా మంచి స్టాక్ పికింగ్కి అవకాశాలు అక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సో ఎలా జరగబోతోంది ఈరోజు ట్రేడింగ్ వైఖరి, ఏ విధంగా ఉండబోతోంది? ఎక్స్పైరీ కూడా ఉంది కదా, వీక్లీ ఎక్స్పైరీ. ఎటువంటి ప్యాటర్న్ మీరు ఊహిస్తున్నారు?
చేంజెస్ ఉండవండి, స్లైట్లీ వీక్ గానే ఉండొచ్చు అనమాట మార్కెట్. ఎందుకంటే తిరిగి జియో పొలిటికల్ కన్సర్న్స్ తెర మీదకి వచ్చినాయి కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ఉంది. అండ్ మేబీ ఆయన మ్యావరిక్ మెథడ్ తోటి చూస్తూ ఉంటే రేపు ఒమాన్ పైన కూడా అటాక్ చేశారనుకోండి, అదర్ దాన్ ఇరాన్ అనమాట. ఎందుకంటే ఇద్దరు కుమ్మక్క అవుతున్నారని చెప్పేసి అని ఇట్ విల్ బి ఏ బిగ్గర్ ప్రాబ్లం. అయితే నేను చూస్తాను ఏంటంటే వరల్డ్ పాలిటిక్స్లో అనమాట మేజర్ చేంజెస్ కూడా అనమాట ట్రంప్ గారి ఇండికేషన్ ఇస్ బికమింగ్ మోర్ డేంజరస్. లైక్ సౌత్ కొరియాలో మిలిటరీ ఎక్సర్సైజెస్ తగ్గించమని చెప్పేసి అని అన్నారు. ఇన్ఫ్యాక్ట్ తగ్గించమని అంటానే నార్త్ కొరియా కిమ్ మంచి ట్రస్ట్ వర్తీ ఫ్రెండ్ అన్నట్టు చెప్పడం అనమాట, విచ్ ఈస్ అమేజింగ్ అంటాను. ఎందుకంటే ఇలా ఆయనకున్న ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో, ఎలీస్ ఉన్నారో, అమెరికాకున్న ఎలీస్ని అందరినీ కూడా దూరం చేసుకుంటారా అన్నట్టు. అదే ఈవెన్ ఇండియాకు కూడా ఒక కన్సర్న్. ఏదైతే కనుక సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ది డీల్ ఏదైతే అయిందో అనమాట, ఒక అగ్రిమెంట్, డిఫెన్స్ అగ్రిమెంట్, దానికి సపోర్ట్ ఇవ్వటము అండ్ ఆ కంట్రీస్కి ఇండైరెక్ట్గా మద్దతు ప్రకటించడం. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే పాకిస్తాన్ మన నైబరు, హాస్టైల్ నైబర్, అది తెలుసు. కాబట్టి ఇండియా పైన ఈ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది, ఇన్ఫ్యాక్ట్ మోడీ గారు ఆయనకి మిత్రుడు మిత్రుడు అని చెప్పుకుంటున్నా కూడా అనేది అనమాట, ఇట్స్ ఏ ప్రాబ్లం. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఎక్కడ ఏ విధంగా మార్కెట్స్ పైన, ఎకానమీస్ పైన ఇంపాక్ట్ ఇస్తాయి అనేది మాత్రం ఇమ్మీడియట్గా చెప్పకపోయినా ఎట్ సమ్ పాయింట్ డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంటుంది అనేది అయితే అర్థం చేసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ ఇష్యూస్ అనమాట. ఒక క్లైమాక్స్కి ఎట్ మేబీ ఆల్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అయ్యే టైంకి అనమాట, ఆర్ అయిన తర్వాత కానీ క్లైమాక్స్కి వస్తాయి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేను. కాబట్టి కేర్ఫుల్గా ఇక్కడి నుంచి అమెరికన్ పొలిటికల్ యాక్షన్స్ అపార్ట్ ఫ్రమ్ యుఎస్ ఫెడ్ యాక్షన్స్ కూడా చూడమని చెప్పేసి అని అంటాను. సరే, ఫిబ్రవరిలో మొదలైన మిడిల్ ఈస్ట్ క్రైసిస్ అనమాట ఇప్పటి వరకు ఏ విధంగా డెవలప్ అయింది, ఏ విధంగా అనమాట ట్విస్ట్ అండ్ టర్న్ తీసుకుంది మనం చూసాం. బట్ ఇక్కడి నుంచి తీసుకునే టర్న్స్ విల్ బి మోర్ డేంజరస్ అని చెప్పేసి అని అంటాను. మేబీ మార్కెట్ కూడా ముందే ఊహిస్తుందా, అందుకని క్రూడ్ కూడా 90కి తక్కువ కాకుండా ఉండటం అండ్ ఆన్ అండ్ ఆఫ్ ఏషియన్ మార్కెట్స్లో చిన్న చిన్న ర్యాలీస్ వచ్చినా కూడా ఫిజిల్ అవుట్ అయిపోయి నెగిటివ్లోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా అనమాట ఆర్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఫర్ మన మార్కెట్కి కూడా అంటాను. పోనీ లేదు, మన మార్కెట్స్ డిఫరెంట్ ఆర్బిట్లో ఉన్నాయి, ఇక్కడ ఎకానమీ రెసిలియంట్గా ఉంది, అర్నింగ్స్ బాగున్నాయి అని అనుకుంటే కనుక కేర్ఫుల్గా డేటా చూస్తే కనుక దాదాపు ఫుల్లీ ప్రైస్డ్ ఉన్నాయి. ఆపర్చునిటీస్ ఆర్ హైలీ సెలెక్టివ్ అని చెప్పేసి అని అంటాను, అక్రాస్ ద బోర్డ్ లేవు. ఎందుకంటే నిఫ్టీ పిఈ ఇప్పుడు చూస్తే కనుక దాదాపు 22 ఉంది. 10-year యావరేజ్ పిఈ 23.5, అంటే ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ ఓన్లీ 1.5 అనమాట ఇప్పుడు పిఈ ఉంది. దిస్ ఈస్ లార్జ్ క్యాప్. అదే నిఫ్టీ మిడ్ క్యాప్ పిఈ కనుక చూస్తే, నిఫ్టీ మిడ్ క్యాప్ 150 పిఈది చూస్తే కనుక 33 ఉంది. 10-year యావరేజ్ 34, అంటే నియర్లీ ఫుల్ 10-year యావరేజ్కి వచ్చేసింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 కూడా మనం చూస్తే పిఈ రేషియో 32 ఉంది. ఇన్ఫ్యాక్ట్ 10-year యావరేజ్ 29 కంటే 3 పాయింట్స్ ఎక్కువ ఉందన్నమాట, అంటే ఫుల్లీ ప్రైస్డ్ ఉంది. కాబట్టి ఆపర్చునిటీస్ అంత లిమిటెడ్గా ఉంటాయి. ఎందుకు ఇదివరకటి కంటే ఎక్కువ రిజల్ట్స్ కానీ కమెంటరీ కానీ కేర్ఫుల్గా ఫాలో అయ్యి స్టాక్ పికింగ్ అతి జాగ్రత్తగా చేయాలి అనటానికి ఈ ఒక్కటే చాలన్నమాట. అయితే మార్కెట్లో వేరే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. లైక్ రీట్స్ చాలా రోజుల నుంచి మనం చెప్తానే ఉన్నాం, 1 year నుంచి. ఎప్పుడైతే సేబీ దగ్గర నుంచి ఫుల్ సర్టిఫికేషన్ వచ్చిందో రీట్స్కి కొనండి కొనండి, మోర్ దాన్ 10% ఈల్డ్ ఇవ్వచ్చు పర్ యానం అని చెప్పేసాను అనమాట. ఇన్ఫ్యాక్ట్ 90% నెట్ డిస్ట్రిబ్యూటబుల్ ప్రాఫిట్స్ అనమాట డిస్బర్స్ చేయాలి. కాబట్టి రీట్స్ ఎంత ఇస్తున్నాయి డబ్బులు అనేది చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే మోర్ దాన్ డబల్. లాస్ట్ ఇయర్ 1559 అయితే ఫస్ట్ క్వార్టర్లో క్రోర్స్ అనమాట డిస్ట్రిబ్యూట్ చేస్తే, ఈ సంవత్సరం 3136 క్రోర్స్ డిస్ట్రిబ్యూట్ చేసినాయి. కాబట్టి ఆపర్చునిటీ ఎంత పెరుగుతుంది రీట్స్ అనేది కూడా చూడమని అంటాను. రెండో పక్కన సేబీ సరే క్యాష్ పైన ఫర్మ్గా ఉండి ఇక్కడే ఉంటుంది క్యాష్ అని చెప్పేసి అని చెప్తానే ఎస్ఎల్బిఎంలో స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజంలో అనమాట చేంజెస్ చేస్తాము అని అంటున్నారు. అది మోర్ దాన్ వారంటెడ్ అని అంటాను. ఎందుకంటే అందులో ఉన్నదే బై అండ్ లార్జ్ నిఫ్టీ స్టాక్స్ ఈ ఎక్కువగా ఎస్ఎల్బిఎం అండ్ చాలా ఇల్లిక్విడ్ అయిపోవటం కూడా చూసాం రీసెంట్లీ. కాబట్టి ఆ చేంజెస్ షుడ్ బి వెల్కమ్ అని చెప్పేసి అంటాను. చూద్దాం ఏ విధంగా ఉంటాయని. బట్ మార్కెట్లో జనరల్ ఇంట్రెస్ట్ అంతా కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో ఉంది అని అంటానికి, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇప్పటివరకు ఈ 4 నెలల్లో 48,000 కోట్లు పైచిలకు వస్తే, లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఓన్లీ 4,800 crores వచ్చినాయి. అంటే ఇంట్రెస్ట్ అంతా స్మాల్ మిడ్ క్యాప్ ఫండ్స్లోనే లాస్ట్ 4 months కూడా ఉంది. అందుకనే నిఫ్టీ కూడా అనమాట అంత వీకిష్గా ట్రేడ్ అవటం కూడా మనం చూస్తున్నాం.
ఎనీవే ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్ కూడా మనం ప్రైజ్ యాక్షన్ కూడా కంటిన్యూస్గా అట్లానే చూస్తున్నాం కాబట్టి అనమాట. అయితే రెండో పక్కన ఏదో ఓ పక్కన ఎఫ్ఐఐస్ బయింగ్ స్టార్ట్ చేసినాయి కదా, కాస్త అమ్మకాలు ఆపినాయి కదా అని అనుకుంటే కనుక నిన్న మళ్ళా హెవీ సెల్లింగ్ అనమాట. మోర్ దాన్ 3,000 crores పైన అమ్మకాలు చేయటం నెట్ ఆఫ్ నెట్. అండ్ సైమల్టేనియస్లీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 5,000 కోట్లు సపోర్ట్ ఇచ్చినా కూడా నిలబడలేకపోవటం మార్కెట్. పైగా రూపీ కూడా అనమాట మళ్ళీ డిప్రిసియేషన్ స్టార్ట్ అయింది. 95.61 దగ్గర నిన్న క్లోజ్ అవటం కూడా మనం చూసాం. రెండో పక్కన సంథింగ్ ఈజ్ కుకింగ్ ఇన్ స్టాక్ మార్కెట్స్ ఆర్ గ్లోబల్ జియో పాలిటిక్స్ అనడానికి నిదర్శనం బంగారం మళ్ళీ థర్డ్ స్ట్రేట్ సెషన్ కూడా పెరగటం చూసాం యుఎస్లో. మేబీ అది యుఎస్ ఫెడ్ మీటింగ్కి ముందేనా లేకపోతే ఏంటనేది మనం చెప్పలేం, కానీ బట్ ప్రెషియస్ మెటల్స్ చాలా ఫర్మ్గా ఉన్నాయి. అదొక్కటి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమని అయితే అంటారు. ఇటు మన దగ్గర చూస్తే కనుక యాజ్ యూజువల్ రోజు చెప్పినట్టే మ్యాక్సిమం కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే 24,500 దగ్గరే ఉంది. అండ్ మ్యాక్సిమం పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం ఇప్పుడు షిఫ్ట్ అయింది కాస్త 24,300కి. ఎందుకంటే ఇవాళ సెటిల్మెంట్ కూడా నిఫ్టీ సెటిల్మెంట్ ఉంటాము. అండ్ దాంతో అనమాట ఇఫ్ అట్ ఆల్ 24,300 ఇంట్రాడే బ్రేక్ అయ్యి దాని కింద ట్రేడ్ అయితే కనుక మార్కెట్స్ కాస్త రిస్కీ మోడ్లోకి వెళ్ళొచ్చు కూడా అని చెప్పేసి కూడా అర్థమవుతుంది. కాబట్టి 24,300 దగ్గర పుట్స్ పైలప్ అయినాయి. దాని తర్వాత 24,000 దగ్గర ఉన్నాయి. అది అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని అంటాను. నిన్న పీసీఆర్ కూడా అనమాట ఫ్లాట్గా ఉండింది. బై అండ్ లార్జ్ చేంజెస్ ఏం లేదు, 0.99 దగ్గరే ఉందన్నమాట. విక్స్ కూడా అనమాట సేమ్ ఫ్లాట్గా ఉండింది. ఓన్లీ 0.18% కాస్త పెరిగింది, కానీ విచ్ ఇస్ నథింగ్. 11.3 దగ్గర ఉంది. బట్ నేను అనుకోవటం మాత్రం మేబీ ఒక్కసారి వాళ్ళ షేక్అవుట్ లాగా ఒక 100 పాయింట్ పైన 200 పాయింట్స్ నిఫ్టీ ఇంట్రాడే మూవ్స్ అంటూ ఉంటే కనుక డెఫినెట్లీ విక్స్ కూడా పెరిగే సూచనలు అయితే ఉన్నాయి, అబ్జర్వ్ చేయమంటాను. స్పెక్యులేటివ్ లాంగ్సా కేఫిన్ టెక్, ఓబ్రాయ్ రియాలిటీ, నౌకరీలో కనిపించినాయి. అదే స్పెక్యులేటివ్ షార్ట్సా వోల్టాస్, బిఎస్సి, డాక్టర్ రెడ్డిలో కనిపించినాయి. కన్విక్షన్తో డెలివరీనా, పిడిలైట్, ఫోర్టిస్, బజాజ్ హోల్డింగ్స్, మ్యాన్కైండ్లో కనిపించినాయి. అండ్ బ్యాంక్ లిస్ట్లో మాత్రం చేంజెస్ లేవు. సేమ్ బంధన్ బ్యాంక్, లైఫ్ ఇన్సూరెన్స్, మన్నాపురం సేల్లో ఉన్నాయి. అండ్ ఇన్ జనరల్ మనం నిన్న చూస్తే కనుక మార్కెట్స్ ఎట్లా పనిష్ చేస్తాయి అనడానికి జాగిల్ కొద్దిగా వీక్గా వస్తే రిజల్ట్స్ దాదాపు 20% వరకు స్టాక్ని కొట్టేయటం కూడా చూసాం. అదే కనుక పాజిటివ్గా మోడెస్ట్గా ఉండి కూడా కమెంటరీ బాగుంటే రివార్డ్ ఎట్లా చేస్తాయి అనడానికి యూఫ్లెక్స్ నిన్న 20% పైన పెరగటం కూడా మనం చూసాం. కాబట్టి మార్కెట్స్ ఏ విధంగా ఇటు రివార్డ్ ఇవ్వటం కానీ పనిష్మెంట్ ఇవ్వటం కానీ చూస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయమని చెప్పేసి అని అంటాను. ప్యాకేజింగ్ కంపెనీలో కూడా ఇది వరకు మనం ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా ఇచ్చిన పక్కా కూడా నిన్న దాదాపు 20% పెరగటం చూసాం, పక్కా లిమిటెడ్ కూడా. కాబట్టి ఫిజిక్స్ వల్ల కూడా కమెంటరీ తర్వాత వాల్యూమ్స్ పెరిగినాయి. మేబీ ప్రధానమంత్రి గారి ట్రైనింగ్ సూచనల తర్వాత డిమాండ్ పెరుగుతుందనేదో, బట్ స్టిల్ ఫిజిక్స్ వల్ల ఈస్ నాట్ షోయింగ్ ద స్ట్రెంగ్త్ ఇట్ వారంటెడ్ అని చెప్పేసి అని అంటాను. వేరే చిన్న స్టాక్స్ లైక్ బజార్ స్టైల్ కానీ ఇలాంటి అన్నిట్లో కూడా వాల్యూమ్స్ నిన్న రావటం చూసాం. కేర్ఫుల్గా చూడమంటాను. కొత్త కొత్త స్టాక్స్ తెర మీదకి వస్తూ ఉంటాయి, చేసి చేయొద్దని అంటాను. వాచ్అవుట్ ఫర్ ద రిజల్ట్స్ కేర్ఫుల్గా చూడమంటాను. అండ్ నిన్న లూజర్స్ చూస్తే కూడా ఐటీ స్టాక్స్ అనమాట మోడెస్ట్గా కరెక్ట్ అవటం కూడా చూసాం. లెడ్ బై హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ కూడా. మరి టెక్ రీసెంట్లీ బాగా సపోర్ట్ ఇచ్చింది. టెక్ సపోర్ట్ ఇవ్వకపోతే ఏ సెక్టార్ సపోర్ట్ ఇస్తుంది అనేది కూడా కేర్ఫుల్గా చూడాలన్నమాట. సెక్టార్ రొటేషన్ అనేది కూడా వెరీ కీలకం అవుతుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఆల్ ఇన్ ఆల్ స్టిల్ ఇట్ ఈస్ ఏ బై ఆన్ డిప్స్ మార్కెటే కానీ సెల్ అండ్ ర్యాలీస్ మార్కెట్ కాదు. బట్ 24,200 కింద క్లోజ్ అవుతూ ఉంటే కనుక ఇట్ విల్ బికమ్ ఏ సెల్ అండ్ ర్యాలీస్ మార్కెట్. అది గుర్తుంచుకోమని చెప్పేసి అంట. ఓకే, ఎర్నింగ్ సీజన్ అయిపోయింది. మనకి ఇప్పుడు చాలా సమయం ఉంది. ఏ కంపెనీలు మంచి నెంబర్స్ అనౌన్స్ చేశాయి, ఏ కంపెనీలు స్టాక్స్ ఆల్రెడీ పెరిగి కరెక్ట్ అవుతున్నాయి. నిన్న క్యాప్షన్ తగ్గింది సడన్గా 590 ఆ రేట్ ఉన్నది కాస్త నిన్న ఒక దశలో 495 రూపాయలకు వచ్చింది. అంతే, ఇమీడియట్గా నాకు ఫోన్లు, మెసేజ్లు, గొడవ ఏమవుతుంది ఏం జరిగిపోతుంది, ఎంత పెరిగింది, అక్కడి నుంచి కరెక్ట్ కావాలి కదా. కరెక్ట్ కాకుండా అదే పనిగా అలాగ పెరుగుతూ వెళుతుంది 1000 రూపాయల దాకా, లేకపోతే 2000కి 3000కి అలాగా. మధ్యలో కరెక్షన్స్ ఉండాలి, ఉంటేనే అది ఒక హెల్దీ ట్రెండ్ అవుతుంది. లేదు అంటే ఆర్టిఫిషియల్గా పెరిగినట్లుగా అవుతుంది. సో పెరిగినప్పుడు తగ్గడం కూడా అంతే సహజం. ఇది ఎక్కడి నుంచి పెరిగింది, 350 రూపాయల నుంచి 600 రూపాయలకి వచ్చింది సుమారుగా. సో ఎంతో కొంత కరెక్షన్ రావాలి,
హెల్దీ కరెక్షన్ అనేది ఎప్పుడూ అవసరం ఏ కౌంటర్కైనా. అంతకుమించి పెద్దగా విశేషం ఏం లేదు, నెగిటివ్ న్యూస్ అంతకంటే లేదు. బాగా హై పీఈకి వెళ్ళిపోయింది, 59 దాకా వెళ్ళింది పీఈ. సో ఇప్పుడు 52కి వచ్చేసింది, మంచిదే కదా. ఇంకొంచెం లెస్ దాన్ 50 పీఈకి వచ్చినప్పుడు మళ్ళీ అట్రాక్టివ్ బై అవుతుంది. సో ఆ విషయాల్ని దృష్టిలో పెట్టుకోవాలి, అంతకుమించి గాబరా పడకూడదు. మార్కెట్లో ఎప్పుడు ప్యానిక్ కాకూడదండి. ఏదో ఉంది ఒక సామెత, నాకు సరిగ్గా హిందీ రాదు, జో డర్గాయా ఓ మర్గాయా అని. సో అలాగా అటువంటి పనికిరాదు మనకు, ప్యానిక్ కాకూడదు ఎప్పుడు. బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు ప్యానిక్ కావాలి, బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా దూకేసేయాలి అంతే, బోటు దూకి పారిపోవాలి. గుడ్ న్యూస్ ఏ న్యూస్ లేకుండా పడుతూ ఉంటే మాత్రం ఏమైనా ఏం జరుగుతుందని తర్కించుకోవాలి, అది ఆలోచించాలి. మీరు నాకు మెసేజ్లు పెట్టడం ఇదంతా కూడా ఓకే, నథింగ్ టు వరీ. అలాగే మరొక మంచి నిన్న చూసిన గ్రోత్ మనోరమ ఇండస్ట్రీస్, అమేజింగ్ రిజల్ట్స్. కాల్ చదివాను నేను, చాలా బుల్లిష్గా మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ 5 yearsలో దిస్ కంపెనీ ఈజ్ గోయింగ్ టు బి ఆన్ ది నెక్స్ట్ బిగ్ లీగ్. అది మనకు కాల్లో అర్థమవుతుంది. క్యాపెక్స్ ఆన్ ట్రాక్ జరుగుతుంది. ఇలా మన కాల్స్ చదవటం ఇప్పుడు టైం దొరికింది మనకు. ఈ నెల రోజుల్లో అంటే రకరకాల ప్రతిరోజు 30-40 కంపెనీల రిజల్ట్స్ వచ్చి కొంత మనకు కంగాళి చేశాయి. ఇప్పుడు టైం దొరికింది కదా, ప్రశాంతంగా హాయిగా కాల్స్ చదవండి, మేనేజ్మెంట్ ఏం చెప్తున్నాయో వినండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థం కాకపోతే మనకు క్వశ్చన్స్ పంపించండి, ఫలానా మేనేజ్మెంట్ ఇలా చెప్పింది, ఇది ఎంతవరకు కరెక్ట్ అని. మమ్మల్నే కాదు, ఇంకా మీకు తెలిసిన గురువుల్ని అనేక మందిని మీరు అడగొచ్చు. వారిని అడిగి మీ డౌట్స్ క్లియర్ చేసుకొని గివ్ మోర్ టైమ్ టు స్టాక్ పికింగ్. ఈ టైంలో మంచి ఆపర్చునిటీస్ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రామకృష్ణ గారితో మాట్లాడదాం. ఎల్ఐసి అలాగే విశిష్ట సిమెంట్ అండ్ క్యాప్షన్ హోమ్ సర్వీసెస్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. ఇవాళ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో ఒక మంచి హెడ్లైన్ వార్త ఉంది. ఫార్చ్యూన్ 500 ఇండియాస్ లాంగ్ రోడ్ టు 50. అంటే ఇండియన్ కంపెనీస్లో కనీసం ఒక 50 కంపెనీస్ ఫార్చ్యూన్ 500లో చేరాలి అంటూ ప్రధాని ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక టార్గెట్ నిర్దేశించారు మన కార్పొరేట్స్కి. అంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఇప్పుడు మన కంపెనీలు చాలా తక్కువ ఉన్నాయి, లెస్ దాన్ 10 కంపెనీస్ అనుకుంటాను. రిలయన్స్, ఎల్ఐసి, ఇండియన్ ఆయిల్, సరే రాజేష్ ఎక్స్పోర్ట్స్ తీసేయండి, టర్న్ ఓవర్ బేస్డ్గా దాన్ని కూడా ఫార్చ్యూన్ 500 చేర్చారు. ఎస్బీఐ, ఓఎన్జీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారత్ పెట్రోలియం, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇవి మాత్రమే. ఐసిఐసిఐ బ్యాంక్ 471 ప్లేస్లో ఉంది. బహుశా ఇంతకుముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఉంటుంది, ఉంది ఇప్పటికీ 272 ర్యాంక్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. సో ఇవి మాత్రమే ఫార్చ్యూన్ 500 కంపెనీస్, అంటే ఒక 9-10 కంపెనీలు. ఇప్పుడు ప్రధాని నిర్దేశించిన టార్గెట్ ఏంటి, 50 కంపెనీస్ అట్లీస్ట్ చేరాలి అని. అంటే ఇప్పుడు ఫార్చ్యూన్ 500లో టాప్లో ఉన్నవేంటి, అమెజాన్, వాల్మార్ట్, స్టేట్ గ్రిడ్, యునైటెడ్ హెల్త్ గ్రూప్, సౌదీ అరామ్కో, ఇవి టాప్ 5 కంపెనీస్. సో టాప్ 5లో కాకపోయినా ఈ 500లో మన కంపెనీలు ఒక 50 ఉండాలి అని ఒక లక్ష్యం నిర్దేశించారు. సో నెరవేరుతుందో లేదో చూద్దాం. లెట్స్ హోప్ 50 కంపెనీస్ అంటే అప్పటికి మనం ఒక చాలా ఆర్థికంగా పరిపుష్టమైనటువంటి దేశంగా మనం రూపుదిద్దుకుంటాం. మేబీ సమ్ ఆఫ్ అస్ మే నాట్ లీవ్ ఆ సమయానికి, కానీ చేరాలి. దట్ షుడ్ బి అవర్ డ్రీమ్. అటువంటి లక్ష్యాలు మనకి ఎంతగానో ఇన్స్పిరేషన్ ఇస్తాయి, మోటివేషన్ ఇస్తాయి. క్రాంతి గారు, ఏంటి మీకుందా ఆ నమ్మకం, 50 కంపెనీస్ ఫార్చ్యూన్ 500లో ఇండియన్ కంపెనీస్ చేరుతాయి అనే నమ్మకం? ఎస్ వసంత్ గారు, మనకి ఏంటంటే ఒకటి విజన్, ఒకటి దానికి కావాల్సిన మిషన్ కూడా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావాలి, ఎంకరేజ్ చేయాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఇవన్నీ చేస్తే వస్తుంది గారు చాలా కంపెనీస్, సపోజ్ మన డిఫెన్స్ కంపెనీసే ఉన్నాయి. ఇప్పుడున్న ఆర్డర్ బుక్ నుంచి చూస్తే కనుక వాటి వాల్యుయేషన్స్ ఓవర్సీస్ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్తో సమానంగా ఉన్నాయి. కానీ ఏంటంటే ఆర్డర్ బుక్స్ కనుక బాగా ఎగ్జిక్యూట్ అయితే కనుక, రెవెన్యూస్ బాగా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అయితే కనుక మన డిఫెన్స్ కంపెనీస్ కూడా ఆ లిస్ట్లో అవకాశం ఉంది. నెక్స్ట్ టెక్నాలజీ పరంగా మనం వెనకబడి ఉన్నాం. ఓకే, దాన్ని కనుక చూస్తే మీరు ఆ డేటాలోనే చూస్తే కనుక యుఎస్ నుంచి 114, నెక్స్ట్ చైనా నుంచి 116 కంపెనీస్ ఉన్నాయి. వేరే ఇండియా నుంచి కనుక చూస్తే మన లిస్ట్లో హార్డ్లీ 10 కంపెనీస్ కూడా లేవు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ తీసేస్తే 10 కంపెనీలు ఉన్నాయి, 10 కంపెనీస్. సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే గవర్నమెంట్ నుంచి మంచి ఇన్సెంటివ్స్, బూస్టర్, పాలసీ బూస్ట్ అనేది కావాలి వస్తుంది గారు. బహుశా
ప్రైమ్ మినిస్టర్ మోడీ స్పీచ్లో నుంచి వచ్చింది కాబట్టి ఆ పాలసీ బూస్ట్ అనేది ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా జరుగుతుందా అనేది చూడాలి. వస్తే కనుక వస్తుంది గారు, ఇప్పుడు ఏదైతే మనం ఈ 1 lakh crores, 2 lakhs crores, 3 lakhs crores మార్కెట్ క్యాప్ కొంచెం ఎక్కువగా ఉంది, వాల్యుయేషన్స్ కంఫర్ట్ లేదంటున్నామో, అటువంటి కంపెనీస్కే ఛాన్స్ ఉంటుంది వస్తుంది గారు. ఏదో చిన్న కంపెనీ 5,000 crores మార్కెట్ క్యాప్ కంపెనీ, 10,000 crores మార్కెట్ క్యాప్ కంపెనీ రేర్గా ఈ లిస్ట్లోకి వెళ్తుంది. బట్ ఈ కంపెనీస్ అబౌవ్ 1 lakh crores మార్కెట్ క్యాప్ కంపెనీసే ఆ లిస్ట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఆ లిస్ట్ని జాగ్రత్తగా చూస్తా పాలసీ మేకింగ్ ఏ రకంగా ఉంటుంది. కొత్త సన్ రైజ్ సెక్టర్స్ వస్తున్నాయి, సెమీ కండక్టర్ థీమ్ అనేది ఎమర్జ్ అవుతుంది. సో ఈ కంపెనీస్ ఏమన్నా ఆ లిస్ట్లోకి వెళ్తాయా? డిఫెన్స్ స్టాక్స్, ఏరోస్పేస్ స్టాక్స్ ఉన్నాయి, ఈ స్టాక్స్ ఏమైనా ఆ లిస్ట్లోకి వెళ్తాయి? ఎందుకంటే బ్రిక్ అండ్ మోటార్ కంపెనీస్, అంటే ఈ ట్రెడిషనల్ కంపెనీస్ అనేవి మళ్ళీ Fortune 500 లిస్ట్లోకి వెళ్ళటం చాలా కష్టం. ఈ న్యూ ఏజ్ కంపెనీస్లో నుంచే ఆ ఎమర్జింగ్ లిస్ట్ అనేది ఉండటానికి అవకాశం ఉంది వస్తుంది. నాకైతే 100% కాన్ఫిడెన్స్ ఉంది. వసంత్ గారు. టార్గెట్ పాలసీ మేకింగ్ అన్నారు మీరు, 100% ఈ ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తోంది. పాలసీ వసంత్ గారు. చెప్పండి కుటుంబరావు గారు. ప్రభుత్వం ఎంత చేసినా సరే ఇండియన్ ఎంటర్ప్రెనర్స్ ఇది వరకు చూపించినంత ఎంటర్ప్రైజ్ చూపించట్ల, ఎక్సెప్ట్ న్యూ జనరేషన్. మీకు అందరికీ కాన్ఫిడెన్స్ ఉందేమో కానీ బై 2030 వరకు కూడా నా లెక్కలు అయితే మాత్రం ఉండలేము. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్లీ ఒక స్పోర్ట్స్ టీము యుఎస్లో లాస్ ఏంజలీస్ లేకర్స్ వాజ్ సోల్డ్ ఎట్ ఏ మార్కెట్ క్యాప్ ఆఫ్ 12 lakh crores. ఓకే. అంటే ఏంటి, ఇండియాలో సెకండ్ హైయెస్ట్ మార్కెట్ క్యాప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత లాస్ ఏంజలీస్ లేకర్స్ ఉండేది. అంటే మనం చాలా దూరం ఉన్నాం. అత్యాశకు కూడా వెళ్లకుండా ఫస్ట్ గవర్నమెంట్ ఏంటంటే ఉన్న పిఎస్యూస్ని మర్జ్ చేసి, బ్యాంక్స్ని మర్జ్ చేసి, ఆర్ పెద్ద ఎంటిటీస్ని క్రియేట్ చేసి, ప్రైవేట్ సెక్టార్కి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఫోర్స్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పకపోతే ఇవన్నీ మాటల్లోనే ఉంటాయి కానీ చేతల్లో కనపడమంటాం. శుభం మలకండి బాబు అంటే ఏదో అన్నా అంట, ఆయన ఎవరో అలా ఉంది మీరు చెప్పేది. సరే, మాకైతే శుభమే, అశుభం రాదు మా నోటి నుంచి. ఎనీవే, రామకృష్ణ గారు ఎలాగా చూస్తున్నారు ఇవాళ ట్రెండ్ని, మార్కెట్ ట్రెండ్ ఏ విధంగా చూస్తున్నారు? ట్రెండ్ ఏం కనిపించట్లేదండి మార్కెట్స్లో. కేవలం ఏదో ఇంట్రాడే మూవ్స్ తప్పితే మినహాయించి బ్రాడర్గా ట్రెండ్స్ ఏమి కనిపించడం లేదు. మనము లాస్ట్ జూలై నుంచి కూడా చూసినా మార్కెట్ ఒక బ్యాండ్లోకి వెళ్ళిపోయింది, బాలింజర్ బ్యాండ్ స్క్వీజ్లోకి వెళ్ళిపోయింది. ఎక్సెప్ట్ క్యాష్ ఎఫెక్ట్ వల్ల ఒక రోజు ఏదో బాలింజర్ బ్యాండ్ స్క్వీజ్లోంచి బయటకు వచ్చినప్పుడు కనిపించినప్పటికీ ఓవరాల్గా ఆ క్యాష్ ఎఫెక్ట్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. నిన్న కూడా గ్యాప్ డౌన్ చూసాం ఫస్ట్ టైం ఈ క్యాష్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత క్లోజింగ్ సెషన్లో. రోజు మనం గ్యాప్ అప్ చూస్తున్నాం, అలాంటిది నిన్న గ్యాప్ డౌన్ చూడాల్సి వచ్చింది. సో ఇంకా అది సెటిల్ అవ్వలేదని మనకు అర్థమవుతుంది. సో మార్కెట్స్ అయితే అదే కన్సాలిడేషన్ కంటిన్యూ చేస్తున్నాయి, ఏమాత్రం ఆ కన్సాలిడేషన్కి తెరపడటం లేదు. మెయిన్గా మనం క్యూస్ అంటే రిజల్ట్ సీజన్ అయిపోయిన తర్వాత ఏమన్నా ఒక సింగిల్ డైరెక్షన్ తీసుకుంటుందని చూస్తుంటే క్రూడ్ అనేది మనకి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది మార్కెట్కి. ఇప్పుడు $92 దరిదాపులకి క్రూడ్ రావటం మనకి కొంత నెగిటివ్ అనే చెప్పుకోవాలి. సో ఏమన్నా జియోపొలిటికల్గా ఏమన్నా ఈ టెన్షన్స్కి తెరపడితే మళ్ళీ మన మార్కెట్స్ కుదుటపడి పైకి వచ్చే ఛాన్స్ ఉంది. చూడాలి ఎలాంటి సిచ్యువేషన్ ఎమర్జ్ అవుతుంది అనేది. సో మొత్తం మీద టెక్నికల్గా చూసినప్పుడు ఇండికేటర్స్ అన్నీ ఈ కన్సాలిడేషన్ వల్ల వీక్నెస్లే చూపిస్తున్నాయండి. పర్టికులర్గా మొమెంటమ్ ఇండికేటర్స్ అయితే చాలా వీక్ అయినాయి. నియర్ టర్మ్ కొంచెం వీక్గానే ఉంటుంది అన్నట్టుగా చూపిస్తున్నప్పటికీ క్లియర్ సపోర్ట్స్ నిన్న కూడా అనుకున్నాము. 24,000 అనేది పొజిషనల్ ట్రేడర్స్ కానీ కొంచెం ఒక 1 or 2 months పీరియడ్ హోల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళు 24,000 క్లియర్గా సపోర్ట్ అండి, స్ట్రాంగ్ సపోర్ట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి రైజింగ్ ట్రెండ్ లైన్ కూడా అక్కడే మీట్ అవుతుందండి ఎగ్జాక్ట్గా 24,000 దగ్గర. ఇన్ కేస్ 24,000 బ్రేక్ అయ్యి 100 points కింద క్లోజ్ అయిందంటే మార్కెట్స్ ఇంకొంచెం సీరియస్ ఫాల్ అనేది కనిపించే అవకాశం ఉంది. మోస్ట్లీ 24,000 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అది గమనించాలి. ఇక రెసిస్టెన్స్ లైన్ స్వల్పమైన రెసిస్టెన్స్లు, అట్లాగే హార్డ్ రెసిస్టెన్స్ అన్ని కూడా 24,500, 24,700 దగ్గర రెసిస్టెన్స్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా అందుకు మినహాయింపే కాదు. ఈ బాలింజర్ బ్యాండ్ స్క్వీజ్ అనేది చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ జూలై నుంచి మనకు కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఈ స్క్వీజ్ బ్రేక్అవుట్ అయినప్పుడు బిగ్ మూవ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ సపోర్ట్స్ బ్రేక్ అవుతున్నా లేకపోతే రెసిస్టెన్స్ బ్రేక్ అవుతున్నా బిగ్ మూవ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా కాషియస్గా ట్రేడర్స్ ఉండాలని చెప్తాను, పర్టికులర్గా పొజిషనల్ ట్రేడర్స్. ఇంట్రాడే వాళ్ళు ఎనీవే స్టాప్ లాసెస్తో
ఆ ట్రేడ్స్ని మేనేజ్ చేస్తారు కాబట్టి. ఇంకా ఓపెన్ ఇంట్రెస్ట్లు అవన్నీ కూడా ఈరోజు మనకి సెటిల్మెంట్ ఉంది నిఫ్టీలో. సేమ్ ఒక 100 పాయింట్స్ రేంజ్లో కాలు పుట్టు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్లు 24,350, 24,250 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే 58,500 ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో స్వల్పకాలానికి, అదే మనకి కాల్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అలాగే 58,000 పుట్టు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్తో సపోర్ట్గా నిలుస్తుంది. కుటుంబరావు గారు, నిన్న మీరు 2 ఇస్తా అన్నారు, అవి ఇవ్వకుండా వెళ్ళిపోయారు. సరే, నేను మర్చిపోయాను అడగటం చివరిలో. ఇప్పుడు అందరూ మెయిల్స్ పెడుతున్నారు, ఏమిటి కుటుంబరావు గారు ఇస్తా అన్నారు, రిటర్న్ గిఫ్ట్ ఏంటి? అసలు ముందు మీరు గిఫ్ట్ ఇస్తే కదా తర్వాత రిటర్న్ గిఫ్ట్ వచ్చేది. మీరు గిఫ్ట్ ఇవ్వకుండా రిటర్న్ గిఫ్ట్ గురించి అడగటం ఏంటి? ఎనీవే, మేము కుటుంబరావు గారి నుంచి 2 స్టాక్స్ బ్రేక్ తర్వాత చెప్తారు. నిన్న ఐ థింక్ రెడీ అయ్యి ఉంటాయి. బ్రేక్ తర్వాత ఆయన ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ కావు మహాశయ ఇవి. రిటర్న్ గిఫ్ట్ అంటే ఏంటి? మనం ఒక గిఫ్ట్ ఇస్తే మీరు మాకు ప్రోగ్రామ్ చూడటమే గిఫ్ట్ అంటే సరే, రిటర్న్ గిఫ్ట్ మేము ఇచ్చేవి. ఓకే, అది కూడా అండర్స్టూడ్. సరే కుటుంబరావు గారు, రెడీగా ఉండండి, చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ప్రీ ఓపెన్ ట్రేడ్ నష్టాలతో ముగిసింది. 64 పాయింట్ల నష్టం మనకు నిఫ్టీలో కనిపించింది. సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలు కూడా నష్టాలతోనే ముగిశాయి. చూద్దాం మరికొద్దిసేపట్లో మార్కెట్లు ఓపెన్ కాబోతున్నాయి. కుటుంబరావు గారు, విసరండి ఆ 2 బాణాలు. ఒకటి ఫస్ట్ అయితే కనుక హ్యాపీయెస్ట్ మైండ్స్ అండి. ఓకే, క్లోజర్ టు 390 to 400 మధ్యలో కొనమంటాను. ఐ హ్యావ్ గుడ్ ఇన్ఫర్మేషన్. డెలివరీ వాల్యూమ్స్ లాస్ట్ 2 months ఈ డెలివరీ వాల్యూమ్స్ చూస్తే కనుక డెఫినెట్లీ కంపెనీ టేక్ ఓవర్ అయిపోతుంది. అనౌన్స్మెంట్ మే కమ్ 1 monthలోనా 3 monthsలో అని చెప్పలేను, కానీ ఇది వరకు ఇలాంటి డెలివరీ వాల్యూమ్స్ చూసి చాలా స్టాక్స్ నేను ప్రిడిక్ట్ చేయగలిగాను. దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు ఏ న్యూట్రల్ పార్టీ. దట్ మీన్స్ టేక్ ఓవర్ ఈస్ ఆన్ కార్డ్స్. మార్కెట్లో కూడా రూమర్స్ మొదలవుతున్నాయి, కానీ కాంక్రీట్గా ఎగ్జాక్ట్లీ ఐ కెన్ టెల్ విచ్ కంపెనీ కెన్ టేక్ ఓవర్. పోస్ట్ టేక్ ఓవర్ స్టాక్ కెన్ స్టెబిలైజ్ క్లోజర్ టు 600 అంటాను. యాజ్ ఆఫ్ నో 425 ఉంది, 400 క్లోజర్గా కొనమని చెప్పేసి అని అంటాను. రెండోది, ఒక ఆడ్ కౌంటర్ టర్టిల్ మింట్ ఫిన్టెక్ అని చెప్పేసి రీసెంట్లీ యాక్చువల్గా ఒక నిన్నే చెప్పుంటే కూడా కాస్త బెటర్గా ఉండేదేమో. స్టాక్ జంప్ అయింది 120 నుంచి 145 వరకు. కాస్త పేషెన్స్ తోటి వెయిట్ చేసి 135, 136 మధ్యలో టర్టిల్ మింట్ ఫిన్టెక్ అనమాట. రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ ఇది. రీసెంట్లీ లిస్టెడ్, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. రిజల్ట్స్ వచ్చినాయి. అండ్ బై అండ్ లార్జ్ వాళ్ళ కమెంటరీ బాగుంది, అందుకని చెప్పేసి అనమాట. ఆ 2 కూడా అనమాట చెప్తున్నాను. డార్క్ హార్స్ మీరు చెప్పమంటే చెప్తా, కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా మందికి ఓన్లీ ఇఫ్ యూ సే ఐ వుడ్ టెల్ ఎ డార్క్ హార్స్ ఆల్సో. వదిలేండి, ఈ 2 వదిలేసి అది కొంటారు. అదే కదా, అందుకనే చెప్తున్నా ముందు. ఇప్పుడు మీరు ఏ 30 రూపాయల స్టాక్ చెప్పారంటే అది కొనేసి హడావిడిగా అందులో దిగేసి లక్షలు కొనేసి తర్వాత మళ్ళీ అది పెరగలేదండి పోయాయండి డబ్బులు అంటారు. ఎందుకు వచ్చిన గొడవ? ఎందుకంటే 10లో 1-2 క్లిక్ అవుతాయి డార్క్ హార్స్లో, మిగతావి డబ్బులు ఇవ్వవు. అవే కొంటారు మన వాళ్ళకి ఉండే ఆశ కొద్దీ, దురాశ కొద్దీ. ఓకే, సరే. హ్యాపీయెస్ట్ మైండ్స్, టర్టిల్ మింట్, ఈ 2 చక్కగా కొనండి. నెక్స్ట్ ఇయర్ బర్త్డే టైంకి, అంటే ఆగస్టు 17 సమయానికి, మనకు సంబంధించి ఆగస్టు 17 కుటుంబరావు గారి బర్త్డే, మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ముందస్తుగానే. ఓకే, సో ఎనీవే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు. ఈ 2 కంపెనీలని ఎప్పుడైనా సరే అండి, ఏ కంపెనీ గురించి ఈ ప్రోగ్రాంలో కావచ్చు మరి ఎక్కడైనా సరే మీకు ఒక సజెషన్ వచ్చినప్పుడు హడావుడిగా కొనొద్దు. అదే రోజు మొత్తం కొనేసి హైలో కొన్నా అన్న ఆ ఫీలింగ్లో ఉండొద్దు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఏం అవసరం లేదు. 2, 3, 4 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోండి ఇప్పుడు, అది ఎల్లవేళ కూడా శ్రేయస్కరం. ఓకే, ఇంకా కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో. శ్రీధర్ కర్నూల్ సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్, అడగండి. ఎయిటర్ ఎనర్జీ, ఇండో ఎంఐఎం, ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్, ఎంట్రీ లెవెల్స్ చెప్పండి సార్. ఇండో ఎంఐఎం రీసెంట్లీ లిస్టెడ్ అండి, కొద్దిగా కూల్ ఆఫ్ అవుతున్నప్పుడే కొనండి, బాగా పెరిగింది స్టాక్. ఏథర్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రానిక్ మార్ట్, రామకృష్ణ గారు చెప్తారా? ఎలక్ట్రానిక్స్ మార్ట్స్ ఇండియా స్టీప్ ప్రైస్ వచ్చిందండి ఈ మధ్యకాలంలో. మనం చూస్తే 130-40 జోన్ నుంచి 190-1 దాకా వచ్చింది. కొంచెం పుల్ బ్యాక్లో తీసుకోమని చెప్తానండి, ఇమీడియట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం పుల్ బ్యాక్ వచ్చినప్పుడు అరౌండ్ 170 ఆ ప్రాంతాల్లో ఎంట్రీ తీసుకోమని చెప్తాను, ఫ్రెష్ ఎంట్రీ. ఇది ఎలక్ట్రానిక్స్ మార్ట్. ఎలక్ట్రానిక్స్ మార్ట్. ఏథర్ ఎనర్జీ. సో
సో ఇప్పుడు ఏతర్ చాలామంది ఎనర్జీ నన్ను తిట్టుకుంటూ ఉండుంటారు, ఇతను ఆయన ఏదో చెప్తా అన్నాడు, ఆ బ్లాక్ హార్స్ డార్క్ హార్స్ వీడు చెప్పనివ్వలేదు. గ్యారంటీగా నాకు తిట్లు పడుతూ ఉంటాయి అక్కడ. ఆయన చెప్తానంటే వీడిదేం పోయింది, మేం కదా కొని లాభపడినా నష్టపోయినా అని. సరే చెప్పండి కుటుంబరావు గారు, నాకెందుకు వచ్చిన గొడవ? కాదు మీరు అంటారని మమ్మల్ని ఏడిపించడానికి నేను చెప్పాను. ఇమీడియట్ గా వద్దులేండి, చెప్తాం. ఈ రెండు చెప్పాం కదా చాలు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నా తప్పు కాదు. మీరు ఏదైనా అనుకుంటే కుటుంబరావు గారిని అనుకోండి. రైట్. యా, రామకృష్ణ గారు, ఏతర్ ఎనర్జీ గురించి చెప్పండి. మార్కెట్లో ఓపెన్ అవుతున్నాయి. సో ఏతర్ ఎనర్జీ 1495 దగ్గర ఈరోజు ట్రేడింగ్ మొదలైందండి. ఈ స్టాక్ కూడా కొంచెం పుల్ బ్యాక్ మోడ్లో ఉంది ప్రస్తుతానికి. అరౌండ్ 1385, 1400 మధ్యలో మంచి ప్రైస్ అనుకుంటున్నాను. ఓకే, రైట్. లెవెల్స్ జాగ్రత్తగా చూసుకొనుకోండి. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. ఇప్పుడు సెన్సెక్స్ కూడా సుమారుగా 200 పాయింట్లకు పైగా 210 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ సర్ప్రైజింగ్లీ పాజిటివ్గా ఉంది. కారణం ఏంటి చూద్దాం. నిఫ్టీ స్టాక్స్లో నెస్లే టాప్ గెయినర్గా కనిపిస్తోంది. అలాగే లూజర్స్ లిస్ట్లో మనకు ఐటీ ప్యాక్ కనిపిస్తుంది. ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్లో కొంత సెల్లింగ్ వస్తుంది. సో ఒక వీక్ ఓపెనింగ్, నెగిటివ్ ఓపెనింగ్ అనుకున్నట్లుగానే మనం చూస్తున్నాం. నిఫ్టీ స్టాక్స్లో గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి ఓఎన్జీసీ, M&M, బజాజ్ ఆటో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్. టాప్ లూజర్స్ ఏంటి? మ్యాక్స్ హెల్త్ కేర్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇక మిడ్ క్యాప్ ప్యాక్ ఒకసారి చూద్దాం. అడ్వాన్స్ డిక్లైన్స్ చూద్దాం. ముందుగా 1212 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 942 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. ఎన్ఎస్సిలో 1089, 897. ఓకే, ఇక నష్టపోయిన ఓకే, ముందుగా గెయినర్స్ లిస్ట్ చూద్దాం. ఏజిస్ లాజిస్టిక్స్ పెరిగింది 3.44%. అకౌమ్స్ డ్రగ్స్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది, 3% పెరిగింది. అలాగే PCBL ఇవాళ ప్రభుత్వం ఈ ఎలక్ట్రానిక్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి, EMS కంపెనీస్కి ఇన్సెంటివ్స్ ప్రకటించింది, 7,800 కోట్ల ప్యాకేజ్ని. అందువల్ల PCBL కూడా వన్ ఆఫ్ ది బెనిఫిషరీ. అందులో 2.7% పెరిగింది. స్నైడర్ ఎలక్ట్రిక్ పెరిగింది. అపార్ ఇండస్ట్రీస్, వెల్స్పన్ కార్ప్, అసాహి ఇండియా, బ్రెయిన్ బీస్ అంటే గ్రో, ఇవన్నీ కూడా RR కేబుల్, ఇంజనీర్స్ ఇండియా, సిర్మా SGS కూడా వన్ ఆఫ్ ది బెనిఫిషరీస్ ఆఫ్ EMS ప్యాకేజ్. సో ఇవన్నీ లాభాల్లో ఉంటే నష్టపోయిన మిడ్ క్యాప్ స్టాక్స్ చూద్దాం. నెట్ వెబ్ టెక్నాలజీస్ 1.5% డౌన్. రిలయన్స్ ఇన్ఫ్రా, మహానగర్ గ్యాస్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, మ్యాక్స్ హెల్త్ కేర్, భారతీ హెక్సాకామ్, కాల్గేట్ పామోలివ్, BHEL, NMDC స్టీల్, PTC ఇండస్ట్రీస్, ఇటువంటి కౌంటర్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. ఇండో MIM రిజల్ట్ చాలా బాగుంది. ఇప్పుడే ఎవరు అడిగారు, 935 రూపీస్, చాలా స్ట్రాంగ్గా స్టాక్ పెరగడం చూస్తున్నాం. రామకృష్ణ గారు. సో మార్కెట్స్ నిన్న కూడా మనం షార్ట్ ఇవ్వటం జరిగిందండి. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ కంజెస్టెడ్ మూవ్స్ ఉన్నాయి కాబట్టి టార్గెట్స్, స్టాప్ లాస్లు తక్కువ పెట్టుకున్నా సరిపోతుంది. సో నిన్న కూడా మనం షార్ట్ తర్వాత ఒక 80-90 పాయింట్స్ మార్కెట్ పట్టడం చూసాము. తర్వాత మళ్ళీ షార్ప్గా బౌన్స్ అయిపోయింది. అందుకని టార్గెట్స్ కూడా పెట్టుకొని ట్రేడ్ చేయడం బెటర్. ఈ రోజు కనుక ట్రేడ్ చేయాలనుకుంటే ఇప్పుడు దాకా రికార్డ్ అయిన హైలోనే రెఫరెన్స్గా పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. హై కనుక క్రాస్ అయినట్లయితే 24,250, 255 జోన్ క్రాస్ అవుతూ ఉంటే లాంగర్ టర్మ్ ట్రై చేయొచ్చండి విత్ 40 పాయింట్ స్టాప్ లాస్. అట్లాగే ఇప్పుడు దాకా రికార్డ్ అయిన లో పాయింట్ 24,210, 200 ఆ ప్రాంతాల కన్నా బ్రేక్ అయ్యి కిందకి వెళ్తూ ఉంటే షార్ట్ టర్మ్ ట్రై చేయొచ్చు. ఓకే, కాలర్ సార్ ఉన్నారా? ఒక కాలర్ తీసుకున్నాం, లాస్ట్ కాలర్. హలో. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. మార్నింగ్ అండి. నేను వెంకటేష్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు కాల్ కలుస్తుందో లేదో అడ్వాన్స్ బర్త్డే విషెస్ రామకృష్ణ రెడ్డి అండి. ఏమండి సరిగా వినపట్లేదు. అడ్వాన్స్ బర్త్డే విషెస్ రామకృష్ణ గారు అండి. రామకృష్ణ గారు, రామకృష్ణ గారిది రేపు కదా? రేపు. అడ్వాన్స్ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. రామకృష్ణ గారి తరపున కూడా థ్యాంక్స్. ఏంటి ప్రశ్న అడగండి. నాకు క్వశ్చన్ వచ్చేసి కుటుంబంలో గారికి ర్యాపిడ్ ఫైర్ లో ఉంది. నాది 32 lakhs పోర్ట్ఫోలియో ఉంది. 30% ప్రాఫిట్ లో ఉన్నాను. ర్యాపిడ్ ఫైర్ లో ఉంది. కొన్ని స్టాక్స్ ఉంది కుటుంబంలో గారికి. అడగండి, ఎక్కువ స్టాక్స్ వద్దు, లిమిటెడ్గా అడగండి. ఓకే. కెనరా బ్యాంక్. కుటుంబరావు. కెనరా బ్యాంక్ హోల్డ్ అండి. ఆర్ఆర్ కేబుల్. కేబుల్ కూడా హోల్డ్ అండి. నెల్ క్యాష్ లిమిటెడ్. ఏదండి? నెల్ క్యాష్ లిమిటెడ్. నెల్ క్యాస్ట్. yes.
నెల్కాస్ట్ ఇప్పుడు హోల్డ్ చేయమంటానండి. ఆల్ ఫోర్జింగ్ కంపెనీస్ ఆర్ డూయింగ్ వెల్. వీళ్ళకి కూడా ఆర్డర్స్ ఫ్రెష్గా అశోక్ లేలాండ్ నుంచి వచ్చినాయి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ రోసరీ బయోటెక్, రొసారీ బయోటెక్. వసారి బయోటెక్ హోల్డ్ అండి. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్, డార్క్ హార్స్ అండి హోల్డ్ యాజ్ ఆఫ్ నౌ. ఎల్ఏ ఒపాలా ఆర్జీ లిమిటెడ్, ఏమండి? ఎల్ఏ ఒపాలా ఆర్జీ లిమిటెడ్, లావపోలా. లావోపల లావపోలా, యా. సెల్ అండ్ ర్యాలీస్ అంటానండి. మరీ గ్రేట్గా అయితే లేదనమాట. సెల్ అండ్ ర్యాలీస్. ఓకే అండి, జాగల్ ప్రీపెయిడ్, లాస్ట్ వన్ అండి. రైట్ రైట్. జాగిల్ ప్రిపేర్ చెప్పేశారండి మార్నింగ్. దేర్ ఇస్ ఆ కంపెనీకి సంబంధించి చాలా హైప్ నడిచింది. ఆ హైప్ అంతా కూడా పోయిన తర్వాత ఇప్పుడు చాలా హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం గమనిస్తున్నాం. సో ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోండి. తర్వాత లింగరాజు అనంతపురం నుంచి, ఓకే, మ్యూచువల్ ఫండ్స్. సరే, మ్యూచువల్ ఫండ్స్ మీద ఆయన ఏం చేశారు, లోన్ అగెనెస్ట్ మ్యూచువల్ ఫండ్లు తీసుకొని 14 లక్షలు తీసుకొని 12 లక్షలు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఎందులో చేశారో మీరు చూద్దాం. హిటాచీ ఎనర్జీ కొన్నారు 33,000లో, జీఈ వెర్నోవా 4,300లో కొన్నారు, ఆస్ట్రా మైక్రోవేవ్, ఎంటార్ టెక్నాలజీస్ 6,700లో కొన్నారు, పరాస్ డిఫెన్స్, అట్లాంటా ఎలక్ట్రికల్స్, యాక్యుటాస్ కెమికల్స్, ఆర్ఆర్ కేబుల్. ఏమంటే లివరేజింగ్ చేయటం అనేది రీటైల్ ఇన్వెస్టర్స్కి చాలా చాలా నెగిటివ్ అంశం అవుతుంది. మీరు లిస్ట్ బాగానే ఉంది, మంచి సరైన టైంలో ఎగ్జిట్ కావాలి, ఈ నిర్ణయాలన్నీ తీసుకోవాలి, మళ్ళీ మీ లోన్ తీర్చాలి, ఇవన్నీ అంశాలు ఇమిడి ఉంటాయి. చాలా కేర్ఫుల్గా చేయండి. కుటుంబంలో ఎలా ఉంది ఈ లిస్ట్? హిటాచీ ఎనర్జీ, జీఈ వెర్నోవా, ఆస్ట్రా మైక్రోవేవ్, ఎంటార్, పరాస్ డిఫెన్స్, యాక్యుటాస్ కెమికల్స్, ఆర్ఆర్ కేబుల్. అంటే మనకి ఎంట్రీ పాయింట్ తెలియదండి. ఎందుకంటే సెలక్షన్ మొమెంటమ్ కమ్ అనమాట, ఫండమెంటల్స్ని బట్టి బై చేశారు. కానీ ఎంట్రీ ప్రైస్ కనుక రాంగ్గా ఉండుంటే కనుక ఆయన తీసుకున్న దీనికి లెండింగ్ అనమాట, దానిపైన వడ్డీ ప్లస్ ఇక్కడ క్యాపిటల్ ఈరోజన్ కానీ ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతాయా లేదా కూడా చూసుకోవాలన్నమాట. డెఫినెట్లీ ఎంట్రీ పాయింట్ ఈజ్ క్రూషియల్. ఓకే, తర్వాత ఓకే, ఈ జీమెయిల్ వాడు ఏం చేస్తా అంటే సడన్గా నువ్వు వెరిఫై చేసుకో అని ఒకటి కొడతాడు మనకి. మధ్యలో ఎందుకు అడుగుతాడో తెలియదు, అది ఓపెనింగ్లో అడగాలి కదా. ఇప్పుడు మళ్ళీ మధ్యలో నువ్వు వెరిఫై చేసుకో, నువ్వో కాదో అని ఒక సవాల్ విసిరాడు. అందువలన మెయిల్ మళ్ళీ వెరిఫికేషన్ మోడ్లోకి వెళ్ళింది. ఇందాక ఎవరో అడిగారు, రెండవ స్టాక్ కుటుంబరావు చెప్పింది సరిగ్గా వినపడలేదని. కొంచెం చెవులు రెక్కించాలి మిత్రమా. టర్టిల్ మింట్, TURTLEMINT అనే కంపెనీ. ఇది రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ. రీసెంట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సార్ రిజల్ట్స్ కొద్దిగా నెగిటివ్గా ఉన్నా కూడా మేనేజ్మెంట్ కామెంటరీ బాగుంది. ఓకే, తర్వాత అదానీ వెల్మర్ గురించి ప్రవీణ్. అదానీ వెల్మర్ 436లో 200 షేర్లు తీస్తున్నారట, లాస్లోనే ఏం చేయాలి? అదానీ విల్మార్ హోల్డ్ చేయమంటానండి. రీసెంట్లీ వాల్యూమ్స్ బాగా పెరుగుతున్నాయండి. ఇందులో సంథింగ్ ఈజ్ కుకింగ్ అంటాను. ఎందుకంటే మేబీ FMCG ప్రోడక్ట్స్లో ఇంకా అగ్రెసివ్గా ఈ కంపెనీ వస్తుందా ముందుకనేది అనమాట. నన్ను అడిగితే మాత్రం వర్స్ట్ అయిపోయింది. ఇందులో హోల్డ్ అంటాను. సంథింగ్ ఈజ్ కుకింగ్. ప్రత్యూష అడుగుతున్నారు, ధూత్ ట్రాన్స్మిషన్ అండ్ మాల్బయో డయాగ్నోస్టిక్స్ ఇవి రెండు IPOలో అలాట్ అయ్యాయి. నిన్న మంచి లిస్టింగ్ జరిగిందండి రెండింటికి కూడా. మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేస్తే లిస్టింగ్ గెయిన్స్ తీసేసుకోవాలి. అంతేగాని లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేసి బాగుంది మంచి లిస్టింగ్ జరిగింది కదా అని దాన్ని మళ్ళీ లాంగ్ టర్మ్కి మార్చుకొని, మనకు ఒక స్పష్టత ఉండాలి ఎక్కడ మనం ఏ పర్పస్తో ఇందులో ఇన్వెస్ట్ చేసాం. లాంగ్ టర్మ్ కోసం అయితే ఈ ధూత్ ట్రాన్స్మిషన్ నేను తర్వాత నిన్న ఎవరో అడిగారు కదా, చూశాను, బాగుంది. మాల్బయో డయాగ్నోస్టిక్స్ నేను ఇంకా చూడలేదు. మన అనలిస్టులు ఎవరైనా ట్రాక్ చేస్తున్నారండి ఇది? రెండు కూడా నన్ను అడిగితే కనుక లిస్టింగ్ గెయిన్స్ క్యాష్ చేసుకోవాలి. రైట్. అలాగే SIP చేస్తున్నారట, హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేయాలనుకుంటున్నారు. విచ్ SIP ఈజ్ గుడ్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్? మ్యూచువల్ ఫండ్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్లో మీ అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి మిడ్ స్మాల్ క్యాప్ స్కీమ్స్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా మరొక ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్ కూడా, కొద్దిగా లార్జ్ క్యాప్ బెనిఫిట్ కూడా రావాలి అనుకుంటే ఒక ఫ్లెక్సీ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. తర్వాత బ్యాంక్ స్టాక్స్ అట, సునీత అడుగుతున్నారు, 1 or 2 బ్యాంక్ స్టాక్స్ ప్రజెంట్ టైంలో చెప్పండి. నేనైతే ICICI బ్యాంక్, SBI అంటాను. క్రాంతి గారు మీ చాయిస్ ఏంటి బ్యాంక్ స్టాక్స్ ఈ టైంలో? వసంత్ గారు మనకు వైడ్ చాయిస్ ఉంది వసంత్ గారు. మీరు చెప్పినట్లే ICICI బ్యాంక్, SBI లుక్స్ గుడ్. ఓకే, కొంచెం పేషెన్స్, నెక్స్ట్ కొంచెం
ఆ రిస్క్ అపటైట్ కనుకుంటే హెచ్డిఎఫ్సి కూడా కన్సిడర్ చేయొచ్చు వస్తుంది గారు. హెచ్డిఎఫ్సిని పక్కన పెట్టవసరం లేదు, బట్ ఇట్స్ నాట్ పెర్ఫార్మింగ్. చూడండి, హెచ్డిఎఫ్సి గురించి నవ్వుకుండా చెప్పాల్సిన దుస్థితికి ఆ బ్యాంక్ రావటం అనేది నిజంగా విచారకరం. కంట్రీస్ ఇప్పటికి కూడా ఇట్ ఈస్ కంట్రీస్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. బట్ రకరకాల పరిణామాలు జరిగాయి, మెర్జర్స్ జరిగాయి, మేనేజ్మెంట్లో కొన్ని లుకలుకలు వచ్చాయి. ఇవన్నీ బ్యాంక్ ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం. ఎనివే, బెటర్ లక్ గోయింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.